అంటే మాటలు కాదక్కో, ఇంత పొడుగు ఆరాధన చేసేది కదా ఆరాధన. ఆరాధన అంటే నీకు ఇష్టమైనది ఆయనకు సమర్పించు, అది ఆరాధన. మిగతాదంతా బూటకమే. ఇంకో మాట చెప్పనా, జీవితం లేకుండా నువ్వు ఆరాధన చేస్తే అది దయ్యములకు పోతుంది అంటది, దురాత్మలకు పోతుంది. అది దయ్యం అంటది. దయ్యం మీరేమనుకో పద్మాస్ గేట్ దగ్గరికి వస్తుంది ఆదివారం అయితే దయ్యాలన్నీ వస్తాయి పద్మాస్ గేట్ దగ్గర. దేవునితో సమాధానం లేకుండా, ఆత్మీయత లేకుండా, పాడు బతుకు పంది బతుకు, కుక్క బతుకు బతుకుంటూ బయట మళ్ళా మందిరకు వచ్చి ఆరాధన చేస్తుంటావు అనుకో, నీ ఆరాధన బయల్జబూలుకు పోతుంది, నీ ఆరాధన పుత్తోనుకు పోతుంది, నీ ఆరాధన సేన దయ్యానికి పోతుంది, నీ ఆరాధన అపల్యానికి పోతుంది. పనికి మాల బతుకుంటూ మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తే యు ఆర్ వర్షిప్ ద డెవిల్స్ ఓన్లీ. నువ్వు అనుకుంటున్నావు నేను ఆరాధన చేశాను, నీ బతుకెట్లుంది ఇంట్లో? సినిమాలు చూసి వచ్చి ఆరాధన చేస్తావా? భూత సినిమాలు చూసి ఆరాధన చేస్తావా? రాత్రంతా చెడు పనులు చేసి ఆరాధన చేస్తావా? కట్నాలు తీసుకుని ఆరాధన చేస్తావా? కేసులు పెట్టి ఆరాధన చేస్తావా? నువ్వు ఒక ఆరాధకుడువా? యు ఆర్ వర్షిప్ ద డెవిల్స్. నువ్వు దయ్యాన్ని ఆరాధిస్తున్నావు. ఆరాధికుడు వేరుగుంటాడు, వాడు శూన్యమైపోతాడు, వాడు దీనుడుగా ఉంటాడు, సాత్వికునిగా ఉంటాడు, వాడికి లోకంతో పనే లేదు, వాడు దేవునికి ఇష్టమైనది సమర్పించుకుంటాడు, వాడు కాలిపోతాడు, వాడు దహన బలైపోతాడు, వాడు ఆరాధికుడు. మీరు అనుకుంటున్నారు తెల్ల చీర కట్టుకొని, తెల్ల బ్యాగ్ వేసుకొని, తెల్ల బైబిల్ పట్టుకొని పోతానే నా ఆరాధన పరలోకం పోద్ది అనుకుంటున్నావు నువ్వు. పోదు. దావీదు ఆరాధికుడు.